సక్సెస్ఫుల్ అనేది లక్ కాదు. మన యూత్ చాలామంది చాలా స్ట్రగుల్ చేస్తున్నారు, బట్ స్టిల్ దే స్ట్రక్. కానీ కొంచెం మంది సేమ్ టౌన్, సేమ్ కాలేజ్, సేమ్ డిగ్రీ, కానీ సడన్గా బ్రేక్ ఇస్తారు. సో వీళ్ళకి వర్క్ అయింది, వేరే వాళ్ళకి వర్క్ అవ్వట్లేదు. వాట్ స్టాపింగ్ ద రెస్ట్? ఈ విషయం మనం కూడా అనుకుంటాం చాలాసార్లు. నేను కూడా సేమ్ వాళ్ళతో పాటు చదువుకున్నా, నేను వాళ్ళని ఇంటర్వ్యూకి ప్రిపేర్ నేను వాళ్ళని ఇంటర్వ్యూ ఇచ్చాను, బట్ వాళ్ళేమో సక్సెస్ అవుతారు, మనమేమో ఎక్కడ మొదలు పెట్టామో అక్కడే ఉండిపోతాం. నేను ఈ ఫ్యాక్టర్ మీద చాలా అబ్జర్వ్ చేసా. సక్సెస్ అయిన వాళ్ళకి, మధ్యలో స్ట్రక్ అయిపోయిన వాళ్ళకి 6 మేజర్ డిఫరెన్సెస్ అయితే ఉన్నాయి. అండ్ ఇన్ దిస్ వీడియో ఐఎమ్ గోయింగ్ టు టెల్ యూ 6 core reasons why Telugu don't succeed early. అండ్ మీరు కూడా ఈ ట్రాప్ నుంచి డెఫినెట్గా ఎస్కేప్ అవ్వచ్చు. మీరు కనుక నిజంగా మీ 20s వేస్ట్ చేసుకోకూడదని సీరియస్గా ఉంటే సబ్స్క్రైబ్ బటన్ హిట్ చేయండి. ఐ గాట్ లాట్ ఆఫ్ కంటెంట్ ఫర్ యూ. అండ్ వీఆర్ ఆన్ మిషన్ టు 500 సబ్స్క్రైబర్స్. మన ఛానల్ ఇంకా చాలా చిన్నది. వీఆర్ సమ్వేర్ అరౌండ్ 350 సబ్స్క్రైబర్స్. సో ప్లీజ్ సపోర్ట్ చేయండి. మనందరికీ కామన్గా 24 అవర్సే ఉన్నాయి, కానీ కొంచెం మంది యూత్ 22 yearsకే యూఎస్లో సెటిల్ అవుతున్నారు, 25 yearsకే సొంతంగా బిజినెస్ స్టార్ట్ చేస్తున్నారు, ఎర్న్ చేస్తున్నారు. కానీ డిఫరెంట్ సెట్ ఆఫ్ పీపుల్ సేమ్ ఏజ్లో వాళ్ళ రూమ్ రెంట్ కట్టుకోవడానికి కూడా చాలా స్ట్రగుల్ అవుతున్నారు. ఇట్స్ నాట్ అబౌట్ ఐక్యూ, ఇట్స్ నాట్ అబౌట్ కాలేజ్ బ్రాండ్, ఆర్ ఇట్స్ నాట్ అబౌట్ ఫ్యామిలీ ఎట్ ఆల్. ఇట్స్ అబౌట్ మైండ్ సెట్ అండ్ ద సిస్టమ్స్. సిస్టమ్ అంటే వాళ్ళ ప్లాన్ చేసుకున్న ఫ్రేమ్వర్క్. నేను పర్సనల్గా చాలా మంది తెలుగు యూత్తో మాట్లాడా, కామెంట్స్ చేసా, డిఎం చేసా, ఇంకా రియల్ లైఫ్లో కూడా కలిసి మాట్లాడా. సో లెట్ మీ మేక్ యూ అండర్స్టాండ్ అబౌట్ దిస్ 6 traps దట్ మోస్ట్ ఆఫ్ us fall into. Instead of breaking free, what else you can do? First one, waiting for permission. ఫ్రెండ్స్ చెప్పాలి, పేరెంట్స్ అప్రూవ్ చేయాలి, గురువుని కాంటాక్ట్ అవ్వాలి, ఇంకా స్టార్స్ అలైన్ అవ్వాలి, ఇంకా ఎన్నో మూఢనమ్మకాలు. విషయం ఏంటంటే సక్సెస్కి కావాల్సింది పర్మిషన్ కాదు, డైరెక్షన్. నేను ప్రతిదానికి యూట్యూబింగ్ ఎగ్జాంపుల్ తీసుకుంటా కాబట్టి దీనికి కూడా దాన్నే తీసుకుందాం. లెట్స్ సే మనం ఒక ఛానల్ స్టార్ట్ చేయాలి అంటే నాకు ఎడిటింగ్ రాదు, నా దగ్గర కెమెరా లేదు, నా వాయిస్ బాగాలేదు, ఇవన్నీ బేసిక్గా ఏం కాదు, జస్ట్ ఎక్స్క్యూజెస్. బిజినెస్ ఐడియా ఉంది కానీ ఫ్యామిలీ సపోర్ట్ లేదు, ఫ్రెండ్స్ నవ్వుతారని వెయిట్ చేస్తారు. కానీ మనకు తెలియని విషయం ఏంటంటే గ్రేట్ థింగ్స్ స్టార్ట్ వెన్ వీ స్టాప్ ఆస్కింగ్ ఫర్ వ్యాలిడేషన్. మీరు నా స్టార్టింగ్ వీడియో చూస్తే నేను కూడా 0 బడ్జెట్తో స్టార్ట్ చేశాను. నేను నా ఫోన్నే వాడుకున్నా, వేరే ఫ్రెండ్ ఫోన్ పట్టుకుని వాయిస్ రికార్డ్ చేసుకున్నా. అండ్ వీ మేడ్ అ బ్యూటిఫుల్ ఫస్ట్ వీడియో. కెమెరా లేదు, ఏం లేదు. ఇప్పుడైతే ఏదో లక్ బాగుండి ఫ్రెండ్ ఇచ్చిన మైక్ ఇవన్నీ వాడుకుని చేస్తున్నా, బట్ ఐ ఆల్సో స్టార్టెడ్ లైక్ ద సేమ్. సో మీరు ఈ ఎక్స్క్యూజెస్ అన్ని పక్కన పెట్టేసి మీరు ఎప్పటి నుంచో చేద్దాం అనుకున్న దాన్ని స్టార్ట్ చేయండి. లెట్ ఇట్ బి ఇంపర్ఫెక్ట్. చేసే కొద్దీ మనకే అన్నీ వచ్చేస్తాయి అండ్ వీ విల్ బి ప్రో. ఇన్ కేస్ మీలో ఎవరైనా ఈ ఫస్ట్ రీజన్కి రిలేట్ అయితే ప్లీజ్ మెన్షన్ ఇట్ ఇన్ ద కామెంట్స్. ఇలానే మీరు ఏ మూమెంట్ దగ్గర రిలేట్ అయితే ఆ మూమెంట్ దగ్గర కామెంట్స్లో మెన్షన్ చేయండి, ఇంకా వీడియోని లైక్ చేయండి. రీజన్ నెంబర్ 2, బీయింగ్ టూ లాజికల్ విత్ ద డ్రీమ్స్. లెట్స్ స్టార్ట్ విత్ మై ఎగ్జాంపుల్. నా పాత వీడియోలో చెప్పా, ఐఎమ్ మెకానికల్ ఇంజనీర్. ఇనిషియల్గా మన మైండ్ సెట్ ఎలా ఉంటుందంటే మెకానికల్ చదివాం కాబట్టి మనం కోడింగ్ చేయలేము. ఇన్ కేస్ నేను కనుక కామర్స్ స్టూడెంట్ అయితే నేను బిజినెస్ స్టార్ట్ చేయలేను అని అనుకుంటానా? సో డ్రీమ్స్ ఆర్ లిటరలీ ఎమోషనల్, ప్లాన్స్ ఆర్ లాజికల్. సో స్టార్ట్ విత్ ఎమోషనల్ అండ్ అడ్జస్ట్ లాజికల్. మన బ్రెయిన్ చాలా స్మార్ట్, లాజిక్ని వాడి మన డ్రీమ్స్ని కిల్ చేస్తుంది. నాకు ఎక్స్పీరియన్స్ లేదు, నాకు ఏజ్ ఎక్కువ, ఇంకా నా దగ్గర రిసోర్సెస్ లేవని ఎన్నో లాజికల్ ట్రాప్స్. సో జస్ట్ అవాయిడ్ దోస్. ఎవ్రీ సక్సెస్ఫుల్ పర్సన్ స్టార్టెడ్ విత్ 0 knowledge ఇన్ దర్ ఫీల్డ్. మనకు కూడా చిన్నప్పుడు అన్నీ రావు కదా. వీ స్టార్టెడ్ లెర్నింగ్ కోడింగ్, వీ స్టార్టెడ్ డూయింగ్ జాబ్స్, అండ్ రోజులు గడిచే కొద్దే మనం నేర్చుకుంటూ వస్తున్నాం. అండ్ సీ దిస్ సుందర్ పిచయ్య, మెటలర్జీ ఇంజనీర్, అండ్ ఈజ్ నౌ CEO ఆఫ్ లీడింగ్ ఐటీ కంపెనీ. యువర్ బ్యాక్గ్రౌండ్ విల్ నెవర్ బీ యువర్ డెస్టినీ, యువర్ డెసిషన్స్ ఆర్ యువర్ డెస్టినీ. మీరు లాజిక్తో కిల్ చేసిన ఒక మంచి డ్రీమ్ని పట్టుకోండి, దాన్ని రివైవ్ చేసి గివ్ ఇట్ మోర్ హోప్స్ టు బీ సక్సెస్ఫుల్. అండ్ రీజన్ నెంబర్ 3, నో క్లియర్ స్కిల్ పాత్. మీ అవుట్పుట్ సక్సెస్ అయితే దానికి స్కిల్ అనేది ఒక ఇన్పుట్. ఆ ఇన్పుట్ కనుక లేకపోతే మీ సక్సెస్ ఈజ్ జస్ట్ అ హోప్. జాబ్ కావాలి, కోడింగ్ ఆర్ సేల్స్ ఆర్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, పిక్ వన్ స్కిల్. బిజినెస్ చేయాలి, డిజిటల్ మార్కెటింగ్, రైటింగ్, సేల్స్, వాట్ ఎవర్, పిక్ వన్. మనీ అర్న్ చేయాలి, లర్న్ అ ప్రాపర్ స్కిల్ అండ్ స్టార్ట్ వర్కింగ్ ఆన్ ఇట్. మనలో చాలామంది యూత్ చాలా జనరల్గా ఆలోచిస్తారు, స్పెషల్గా ఎవరు ఆలోచించరు. జాక్ ఆఫ్ ఆల్ ట్రేడ్స్ అండ్ మాస్టర్ ఆఫ్ నన్ డజంట్ వర్క్ ఇన్ 2025. ఒక్క స్కిల్ మీద 6 months ఫోకస్ చేస్తే దట్ మేక్స్ యూ మ్యాజికల్. వెబ్ డెవలప్మెంట్ నేర్చుకుంటే 6 నెలల్లో ఫ్రీలాన్సింగ్ స్టార్ట్ చేయొచ్చు. డిజిటల్ మార్కెటింగ్ మీద మాస్టర్ అయితే చిన్న చిన్న బిజినెసెస్కి హెల్ప్ అయ్యి మనీ అర్న్ చేయొచ్చు. కంటెంట్ క్రియేషన్ నేర్చుకుంటే పర్సనల్ బ్రాండ్ బిల్డ్ చేయొచ్చు, ఇంకా మల్టిపుల్ స్ట్రీమ్ ఆఫ్ ఇన్కమ్స్ కూడా క్రియేట్ చేయొచ్చు. సో కమిట్ ఫర్ 1 hour ఎవ్రీ డే, లర్న్ సమ్ స్కిల్, అండ్ ఫర్ ద నెక్స్ట్ 30 days ట్రాక్ యువర్ ప్రోగ్రెస్. ఇప్పటికి మనం హాఫ్ వే వచ్చేసాం. నేను ఆల్రెడీ 3 reasons చెప్పా. మీరు ఇక్కడ వరకు చూసారు కాబట్టి మీకు ఖచ్చితంగా వీడియోకి నచ్చే ఉంటుంది. ఎండ్ వరకు ఖచ్చితంగా చూడండి. మీలో ఎంతమంది ఏ పాయింట్ కనెక్ట్ అయ్యారో ప్లీజ్ మెన్షన్ ఇట్ ఇన్ ద కామెంట్స్. రీజన్ నెంబర్ 4, ఓవర్లోడింగ్ అండ్ అన్డూయింగ్. లెట్స్ ఏ ప్రొడక్టివిటీ మీద 10 reels చూసా, సక్సెస్ మీద 4 podcasts విన్నా, అండ్ సెల్ఫ్ హెల్ప్ మీద 2 books అయితే ఫినిష్ చేశా. కానీ మీరు దాన్ని అప్లై చేయకపోతే యూజ్ ఏంటి? ఇన్ఫర్మేషన్ అనేది జస్ట్ సిమ్యులేషన్ మాత్రమే, ట్రాన్స్ఫర్మేషన్ అస్సలు కాదు. హ్యూమన్స్కి ఎప్పుడు కూడా నేర్చుకోవడం అనేది చాలా కంఫర్ట్ జోన్, కానీ స్టార్ట్ చేయడం చాలా కష్టం. యూట్యూబ్లో హౌ టు స్టార్ట్ బిజినెస్ అని 50 వీడియోలు చూస్తాం.
ఒక్క బిజినెస్ అన్నా మనం చేస్తామా? నా దృష్టిలో అయితే నాలెడ్జ్ వితౌట్ యాక్షన్ ఈస్ జస్ట్ అన్ ఎంటర్టైన్మెంట్. మీరు ఒక సినిమా చూసినట్టే సక్సెస్ఫుల్ పీపుల్కి ఎప్పుడు కూడా 70% ప్రాక్టీస్ ఉండి 30% మాత్రమే నాలెడ్జ్ ఉంటుంది. అండ్ స్ట్రగ్లింగ్ పీపుల్కి 90% నాలెడ్జ్ ఉంటుంది, కానీ 10% యాక్షన్. రీజన్ నెంబర్ 5, ఫియర్ ఆఫ్ లుకింగ్ స్మాల్. ఆన్లైన్లో ఎవరేం చేసినా చాలా పాలిష్డ్గా ఉండాలనిపిస్తుంది. మన రియాలిటీని పెడితే వాళ్ళు నవ్వుతారని కూడా మనకు తెలుసు. బట్ రియల్ గ్రోత్ ఓన్లీ స్టార్ట్స్ వెన్ యూఆర్ ఓకే బీయింగ్ అ బిగినర్. నేను కూడా 3 వ్యూస్తో స్టార్ట్ చేశా. ఆ 3 కూడా మా ఇంట్లోవే. ఇంకా బయట వాళ్ళు చూడడం మొదలు పెట్టారు. వాయిస్ క్లారిటీ లేదన్నారు, పిక్చర్ క్వాలిటీ లేదన్నారు, షేకినెస్ ఉందన్నారు, కంటెంట్ చాలా బేసిక్గా ఉందన్నారు. అండ్ అవన్నీ గ్రాడ్యువల్గా దాటుకుంటూ వస్తున్నారు. ఈవెన్ టుడే నాకు ఇంకా కూడా కామెంట్స్ వస్తూ ఉంటాయి. బట్ నెమ్మదిగా మన వీడియో చూడడానికి 350 మెంబర్స్ సబ్స్క్రైబర్స్ అయితే ఉన్నారు, వితౌట్ ఫ్యాన్సీ DSLR అండ్ వితౌట్ కెమెరా సెటప్, జస్ట్ ఫర్ దిస్ బేసిక్ ఎడిటింగ్. ఫ్రాంక్గా చెప్పాలంటే వాళ్ళు నా కంటెంట్ చూసి కాదు, వాళ్ళని ఎంకరేజ్ చేయడానికి వచ్చారు. యో 1% ఆఫ్ సమ్వన్ ఎల్స్ 100%. మీకు స్ప్రెడ్షీట్లో చాలా ఫార్ములాస్ వచ్చుంటాయి కదా, చాలా మందికి బేసిక్స్ కూడా తెలియదు. జస్ట్ వాటిని టీచ్ చేయండి. మీకు ఫోటోషాప్లో బేసిక్స్ వచ్చు కదా, చాలా మందికి ఫోటోషాప్ అంటే కూడా తెలియదు. జస్ట్ దాన్ని కూడా టీచ్ చేయండి. స్టాప్ వెయిటింగ్ ఫర్ బీయింగ్ పర్ఫెక్ట్. మీకు ఎలా వస్తే అక్కడే మొదలు పెట్టండి. మనకి 100% వచ్చి ఉండక్కర్లేదు, మనకి 1% వస్తే 0% ఉన్న వాళ్ళకి టీచ్ చేయొచ్చు. స్టాప్ వెయిటింగ్ టు బీ పర్ఫెక్ట్, స్టార్ట్ బీయింగ్ హెల్ప్ఫుల్. సో ఈ రోజే మీకు ఏం తెలుసో దాన్ని పోస్ట్ చేయండి, టీచ్ చేయండి, హెల్ప్ చేయండి, బట్ ఈ రోజే చేయండి. అండ్ రీజన్ నెంబర్ 6, నో అకౌంటబిలిటీ లూప్. గోల్స్ రాసుకోవడం ఈజీ. December 31 వచ్చిందంటే ఫుల్ రిజల్యూషన్స్ కూడా రాస్తాం, కానీ ఎలా ట్రాక్ చేస్తున్నారు? వీక్లీ రివ్యూ ఉందా? పబ్లిక్ కమిట్మెంట్ చేస్తున్నారా? మీ గోల్స్ అని చెప్పుకోవడానికి ఒక ఫ్రెండ్ అయితే ఉన్నాడా? ఆర్ మీ ప్రోగ్రెస్ని మీరు చెక్ చేసుకుంటున్నారా? ఫీడ్బ్యాక్ కనుక లేకపోతే మీ బ్రెయిన్ మీరు ఇంప్రూవ్ అవుతున్నారనే అనుకుంటుంది. ఎలాంటిది అలానే ఉండిపోతుంది. సక్సెస్ఫుల్ పీపుల్ ఎప్పుడు కూడా సిస్టమ్ క్రియేట్ చేస్తారు. మీరు ఏ కంపెనీ అయినా చూడండి, వాళ్ళకి వాళ్ళ వీక్లీ గోల్స్ ఉంటాయి, యాన్యువల్ గోల్స్ ఉంటాయి, క్వార్టర్లీ గోల్స్ కూడా ఉంటాయి. అండ్ దే పుట్ అ మీటింగ్, వాళ్ళు ఎంత ప్రోగ్రెస్ చేశారు, ఇంకా నెక్స్ట్ గోల్స్ ఏంటి అన్నట్టు. సేమ్ ఇలానే మనం ఇండివిజువల్గా కూడా చేసుకుంటూ ఉండాలి. వీక్లీ రివ్యూస్, పబ్లిక్ కమిట్మెంట్, అకౌంటబిలిటీ పార్ట్నర్స్, ప్రాసెస్ ట్రాకింగ్, రెగ్యులర్ కోర్స్ కరెక్షన్స్, ఇవన్నీ మెయింటైన్ చేస్తేనే మనకి మనం ఏ సిచ్యువేషన్లో ఉన్నామో అర్థమవుతుంది. లిటరల్లీ యూ కాంట్ మేనేజ్ వాట్ యూ డోంట్ మెజర్. సో నాకు మీ గోల్స్ ఏంటో కామెంట్స్లో చెప్పండి. మనం వాటికి ప్లాన్లు తయారు చేద్దాం. అండ్ వీ గోనా ప్రోగ్రెస్ వీక్లీ. ప్రెసెంట్ అయితే నేను మీకు ఒక 5 స్టెప్ సక్సెస్ఫుల్ ఫ్రేమ్వర్క్ అయితే ఇస్తా. ఫస్ట్ స్టెప్, చూస్ వన్ స్కిల్ అండ్ గో డీప్లీ. పైన వద్దు, బి ఎ స్పెషలిస్ట్ ఇన్ ఇట్. అండ్ మీరు చూస్ చేసుకున్న స్కిల్ మాత్రం ట్రెండింగ్లో ఉండాలి. స్టెప్ 2, ట్రాక్ వీక్లీ ప్రోగ్రెస్. మీరు మెజర్ చేసేదే మీరు మేనేజ్ చేయగలరు కాబట్టి దిస్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. స్టెప్ 3, స్టార్ట్ ఇంపర్ఫెక్ట్లీ ఇన్ పబ్లిక్. మీరు ఏం చేసినా ఎవరో ఒకళ్ళు ఏదో పేరు పెడుతూనే ఉంటారు. డోంట్ బోదర్. ఇనిషియల్గా అయితే అసలు ఏది బాగోదు, బట్ యాజ్ డేస్ గోస్ ఆన్ మీ మీద మీకే కాన్ఫిడెన్స్ వస్తుంది. స్టెప్ 4, గెట్ ఇంటూ అకౌంటబిలిటీ. మనకు ఒక మెంటర్ కావాలి, ఒక గ్రూప్ కావాలి. నాకైతే ఈ కామెంట్ సెక్షన్ సమ్వేర్, దానికి ఆన్సర్ మీ దగ్గర ఉంటుంది. జస్ట్ ఫైండ్ దోస్ పీపుల్. స్టెప్ నెంబర్ 5, బిల్డ్ అన్ ఇన్కమ్ స్ట్రీమ్. స్కిల్స్ వితౌట్ ఇన్కమ్ స్ట్రీమ్స్ ఆర్ జస్ట్ లెఫ్ట్ యాజ్ హాబీస్. ఇదైతే గుర్తుపెట్టుకోండి. అండ్ ఈ రోజు మీరు చేసే ప్రతి యాక్షన్ కూడా మీ బ్రేక్అవుట్ వెర్షన్కి 1% దగ్గరగా తీసుకెళ్తుంది. సక్సెస్కి షార్ట్ కట్ లేదు, బట్ స్మార్ట్ కట్ ఉంది. ఇన్ కేస్ ఈ వీడియో కనుక మీకు కంటపడితే అండ్ ఇఫ్ యూ అండర్స్టాండ్ దిస్, మీరు 80% యూత్ కంటే ముందున్నట్టే. అండ్ ఇన్ కేస్ మీకు ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ హిట్ దట్ లైక్ బటన్. వీఆర్ ఇంటూ సెల్ఫ్ హెల్ప్, సెల్ఫ్ గ్రోత్ కంటెంట్. మన ఛానల్ ఇంకా చాలా చిన్నది. వీఆర్ క్లోజ్ టు 350 సబ్స్క్రైబర్స్ అండ్ లెట్స్ హిట్ 500 టుగెదర్. మీ సపోర్ట్ ఉంటే చాలా ఫాస్ట్గా అయిపోద్ది. దట్స్ ఆల్ ఫర్ టుడే గైస్. సీ యూ అగైన్. బై బై నౌ.